మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరంలో మొదటిసారిగా మనం కలుసుకున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ 2026లో స్థానిక సంఘం ద్వారా ఘనమైన తన కార్యాలు జరిగించునుగాక. చక్కని పరిచర్య, చక్కని సమర్పణ ద్వారా ఆత్మలు అనేకం సంఘములో చేర్చబడినట్లుగా మనం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేద్దాం. సంఘము దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంపాదించింది కనుక ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా సహకారులు లేచి దేవుని ఎదుట బలముగా స్థిరముగా ఈ కార్యాల్లో పాలు పొందాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. మంచిది ప్రియులారా, వాక్య భాగంలోకి వెళదాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం 5వ వచనం 6వ వచనం మనం చదువుకున్నాం. 4, 5, 6 వచనాలు మనం చదువుకున్నాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, పరిశుద్ధుడా, ఘనుడా, సర్వాధికారి, మీ పాదాలకు స్తోత్రాలు. మహాకాశములు పట్టజాలని మహిమగల దేవ, 2026వ సంవత్సరములు 2వ ప్రభు దినములు మీ పాద సన్నిధిలో సంఘముగా కూడాం. ఆయా స్థలాల్లో కూడుకుంటున్న మా ప్రియులకును మీ ఆదరణ, మీ మేలు సంపూర్ణంగా అనుగ్రహించండి. మేము మీ ఎదురు సాగిలపడి హృదయపూర్వకమైన స్తుతి యాగము అర్పణ చేశాం. ఇంపైన సువాసన ఆగ్రాణించినందుకై స్తోత్రాలు. మరి యొక్క భాగంలోనికి మేము వచ్చాం. ప్రభువా, కనికరించండి. ఆత్మరూపివైన దేవుడవు, మాకు ఏ సంగతులు బోధించాలని మీరు ఇష్టపడుతున్నారో ఆ సంగతులు మరుగు చేయక తేటగా గ్రహించినట్లుగా మీరు బోధించండి. తెలియని అంధకార శక్తుల ప్రభావం వెలుపడం అందించి సమస్తములో మీరే మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఆయన శాశ్వతత్వాన్ని గురించిన కొన్ని మాటలు ఈ భాగంలో వ్రాయబడ్డాయి. ఆయన శాశ్వతమైన వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అని ఆయనకు పేరు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో గతములో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రాబోయే కాలంలో ఉంటాడు. ఆయన ఉన్నవాడు, అనువాడను అని పరిచయం చేసుకున్నాడు. నేను ఉన్నవాడను, అనువాడను. ఐఎమ్ వాట్ ఐ యామ్. ఆయన ఉన్నవాడు. ఎందుకు ఉన్నాడు? ఆయనకు ఆ శాశ్వతమైన దేవునితో మానవుల సంబంధం, మానవులతో ఆయన కలిగిన సంబంధం, ఉదయకాలంలో కొన్ని విశేషమైన సంగతులు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా.
ఈ భాగంలో 7 సంఘములకు అని, ఆసియాలో ఉన్న 7 సంఘములకు అన్నాడు. ఆనాడు ఆసియాలో 7 సంఘాలు మాత్రమే కాదు, ఇక్కడ ఉదహరించిన 7 సంఘాలు, ఆ పేర్లు ఇక్కడ ఉన్నాయి. అవి మాత్రమే కాదు, చాలా సంఘాలు ఉన్నాయి. చాలా సంఘాలు ఉన్న 7 సంఘాలనే ఒక ప్రాతినిధ్య సంఘాలుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతినిధి సంఘాలు, మాదిరి సంఘాలు, మాదిరి అయిన వారిని అనేకులకు చూపించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినాల్లో మనం కూడా మాదిరి కలిగిన వారమై అనేకులు ఎదుట మన ద్వారా దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేసుకోవాలి. దేవుడు మనలో కనపడాలి. మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన నడకలో, సమస్తములో ఆ దేవుని యొక్క గుణగణాలు మనం ప్రదర్శించాలని దేవుని యొక్క ఉద్దేశం. 7 సంఘాలను, ఆ తర్బీదు కలిగినవి ఇంకా సంపూర్ణము కాని ఆ 7 సంఘాలను దేవుడు బలపరిచి వారిని సంపూర్ణమైన సంఘాలుగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన శాశ్వతమైన వాడు, వర్తమానములో ఉన్నాడు, భూతకాలములో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉండువాడు. రెండవది ఇక్కడ 4వ వచనం చివరి భాగంలోనే ఆయన సింహాసనము అని వ్రాయబడి ఉన్నది. ఆయన సింహాసనము పరిపాలించు వారికి ఉంటుంది. ఆయన ఏలువాడు, సింహాసనము గలవాడు అని వ్రాయబడి ఉన్నది. అలాగే నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానము కలుగునుగాక. ఇది వర్తమానం. యేసుక్రీస్తు ద్వారా మీకు సమాధానము కలుగునుగాక. మానవుడు సమాధానాన్ని కోల్పోయాడు. 2 వ్యక్తుల మధ్య ఏదైనా వివాదం ఉంటే వారిద్దరిలో ఆనందం ఉండదు. వారిద్దరు కలుసుకున్నప్పుడు ఆనందం ఉండదు. వారిద్దరు ఎదురుపడినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వారిలో ఆనందం ఉండదు. కారణం ఏంటంటే, ఒక వివాదం వారి ఆనందాన్ని తీసివేసింది. ఈ రోజున మానవులకు దేవునితో కలిగినటువంటి వివాదం, మానవులకు యూదులనబడిన వారితో కలిగిన వివాదం, వివిధ రకాలైన వివాదాలలో మానవుడు కూరుకొని పోయి వారితో సమాధానం లేనివాడయ్యాడు. ఒకరైతే మేము ధర్మశాస్త్రము గలవారము అంటారు, ఆచారాలు కలిగిన వారము అంటారు. మీరు ఏ దేవుడు లేనివారు, పూర్వము మీరు దేవుడు లేనివారు, మీరు అన్యులు, దేవునికి దూరస్తులు, దేవునితో మీకు ఆ విరోధము అన్నాడు కదా. నీకును దేవునికి మధ్య ఉన్న విరోధం, వైరం ఎక్కడ? ఏదైనా వనములో దేవుడు తన స్వహస్తములతో నిర్మించబడిన మానవుడు సృష్టికర్తను మరచి ఆ దేవుని మాట వినక తొలగిపోయినందు చేత దేవునికి మానవుడి మీద కలిగిన కోపం అంతా ఇంత అనడానికి వెళ్ళలేదు. దేవుడు 6వ అధ్యాయంలో, ఆదికాండములో వారిని సృష్టించినందుకు హృదయంలో నొచ్చుకున్నాడు అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. వారి ప్రవర్తన కేవలము దేవునికి విరోధముగా ఉంది. మానవుడు దేవునికి విరోధయ్యాడు. ఏ విషయంలో? ప్రవర్తన విషయంలో దేవునికి మానవుడు విరోధి అయ్యాడు. అయితే దేవుడు ప్రేమ లేనివాడు కాదు. తిరిగి ఆయన ఈ ప్రేమను పునరుద్ధరించుకోవాలి అనేది ఆలోచన కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. దీన్ని ఏమంటున్నామంటే సమాధానము, దేవునితో సమాధానం. అదే ఇక్కడ వాగ్దానం చేశాడు. శాశ్వతుడైన దేవుడు అంటే మరణము లేనివాడు అని. శాశ్వతుడైన దేవుడు అంటే మనం భూలోకములో కొంతకాలం ఉంటాం. మీరు కొంతలో మాయమయ్యేవారు కదా, అంతలో మాయమయ్యేవారు, ఆవిరి వంటి వారు, నీటి బుడగ వంటి వారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు నీటి బుడగ వంటి వారు, ఆవిరి వంటి వారు, నేలను ఒలికిన తర్వాత ఎత్తలేని వారు, తిరిగి
తీయలేని నీటి వంటి వారు, నీటి బిందువుల వంటి వారు. మీరు అశాశ్వతమైన వారు, కానీ ఒక శాశ్వతమైన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలమునకు ఉండేవాడు. ఆ శాశ్వతుడైన దేవుడు మనల్ని కూడా శాశ్వతమైన వ్యక్తులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కనుక కలిగిన వివాదమును, కలిగిన విరోధమును ఆయన తొలగించి సమాధాన పరచాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈయన సమాధానము కలుగునట్లుగా వాగ్దానము చేయబడి భూలోకమునకు వచ్చినవాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇలాంటి సంగతులే, చక్కని మాటలు ఈ భాగంలో రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఈ 4వ అధ్యాయంలో మొదటి వచనం చెప్తున్నాను. కాబట్టి మీరు సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ప్రియులారా, మీ నడవడి బాగుండలేదు, మీ నడవడి బాగుండలేదు. నడవడి సరి చేసుకోండి. 4 మాటలు ఇక్కడ ఉన్నాయి. ప్రేమతో సహించుచు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగిన వారై, సంపూర్ణ వినయము కలిగిన వారై, సాత్వికము కలిగిన వారై మీరు దేవునితో నడుచుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. మానవుడు సహజత్వాన్ని కోల్పోయాడు. సహజ గుణాన్ని దేవుడు తన పోలికగా తన రూపములో నిర్మించిన ఒక మానవుడు తన సహజత్వాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే అసహజమైన ఒక వ్యక్తితో స్నేహం చేసినందు చేత మానవుడు తన సహజ గుణాన్ని కోల్పోయాడు. దేవుని ఎడల ఉన్న సహజమైన ప్రేమను కోల్పోయాడు. దేవుడు వాగ్దానం చేశాడు. అనాది కాలం నుండి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు సమాధానము కలుగజేస్తాను. ఓ మానవుడా, సమాధానం లేని మానవుడా, నీకు నీ ఇంటిలో సమాధానం లేదు, నీ ఒంటిలో సమాధానం లేదు, నీ బంధువులలో సమాధానం లేదు, సంఘములో సమాధానం లేదు. సమాధానం లేని చోట ఆనందం ఉండదు. ఫిలిప్పీ పత్రిక ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాస్తూ ఆనందించుడి, మరలా చెప్పుదును మీరు ఆనందించుడి. మీరు దేవునిలో ఆనందించాలి. దేవునిలో ఆనందం ఉంది, దేవునిలో స్వాతంత్ర్యం ఉంది, దేవునిలో సమాధానం ఉంది. సమాధానాన్ని కోల్పోయిన మానవుల కొరకై 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఒక వాగ్దానమును మానవులకు ఇచ్చాడు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం దగ్గరికి మనం ఎరిగిన సంగతులే కొన్ని మనం చూసి ముందుకు వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో చక్కని వార్త ఈ భాగంలో వ్రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గమనించండి 15వ వచనం. ఆ దూతలు, లేదా పైన 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఒక వార్త, పరలోకము నుండి దేవుని యొద్ద నుండి వచ్చిన వార్త. మానవుల వార్త కాదు ఇది, భూ సంబంధమైన వార్త కాదు. పడిపోయిన మానవుడు, చెడిపోయిన మానవుడు, సమాధానం లేని మానవుల కొరకై పరలోకము నుండి దేవుడే ఒక వర్తమానం పంపించాడు. ఇది సువర్తమానము అన్నాడు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. 2 వార్తలు ఇక్కడ ఉన్నాయి.
అసలైన వార్త ఏమిటంటే ఒక శిశువు పొత్తిగుట్టలతో చుట్టబడి పశువుల తొట్టులో ఉంటాడు, మీరు వెళ్ళండి, మీరు ఆయనను కనుగొనండి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇలా వస్తున్నాడు అనే ఒక వార్త గొర్రెల కాపరులకు తెలియచేయబడింది. ఏమిటి ఆయన వస్తే? యోసేపు కుమారుడు కాడా, వడ్లవాణి కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా? అతని సహోదరి మండలందరూ ఇక్కడే ఉన్నారే, వారి సహోదరులందరూ ఇక్కడే ఉన్నారే. వారి వృత్తి వారు చేసుకుంటారు, వారి మాటలు వారి 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 సంబంధించిన బంధువర్గం అంతా ఇక్కడే ఉన్నారు. అయితే ఆయనతో మనకేంటి సంబంధం? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో ఉండటం మీరు చూస్తారు. మీరు వెళ్ళి ఆయనను చూడండి, మీరు వెళ్ళి ఆయనను చూడండి. ఎందుకు? ఆనాడు పరలోకంలో నుండి దేవదూతలు వచ్చి ఈ సమాచారం ఇచ్చారు. ఆనాడు ఈనాడు సమాచారం మార్పు ఏమీ లేదు. ఈనాడు దేవదూతల చేత, ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ మాటలు ఈ వర్తమానముగా ఈ రోజు మన ముందుకు వచ్చినాయి. ఆనాడు అదే వార్త, ఈనాడు మీరు వెళ్ళండి ఆయన చూడండి, మీరు వెళ్ళండి ఆయన చూడండి, ఆయన కనుగొనండి. అయితే బప్తిస్మయిచ్చే యోహాను అన్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనయే బలిపశువు, ఆయన బలిపశువు. ఆయన వెతుకుతున్నాడు. వెదకుడి మీకు దొరకను అని వాగ్దానం చేసిన దేవుడు. వెదకండి, వెదకండి, వెదకండి. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? పశువుల తొట్టులో లేడు. 2000 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ తొట్టు ఎక్కడుందో తెలియదు. ఆ పశువుల శాల లేదు కదా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు ఆనాడుంది, ఈనాడు లేదు. ఏలియా పర్వతం మీద కట్టిన బలిపీఠం ఆనాడుంది, ఈనాడు లేదు. ఆనాడున్నవి ఈనాడు లేవు. ఆనాడు దృశ్యంగా మానవులకు చూపించిన సంగతులు ఈనాడు దృశ్యంగా మన మధ్య లేవు. కానీ వాక్యమైన దేవుడు వాక్యములో మనతో మాట్లాడుతున్నాడు. నానా విధములుగా పూర్వం మాట్లాడిన దేవుడు, పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ శరీరము వాక్య రూపములో మన మధ్య ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక వార్త, పరలోకము నుండి దిగి వచ్చిన వార్త, మీరు వెళ్ళండి ఆయనను చూడండి, మీరు వెళ్ళండి ఆయనను చూడండి. చూస్తే ఆయన ఏమిటో అర్థమైంది, చూస్తే ఆయన ఎవరో అర్థమైంది. యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనం గమనించినట్లయితే, పద్మసు ద్వీపములో శిక్ష వేయబడి పరవాసిగా ఉన్నాడు. అక్కడ ప్రవాసములో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆత్మ అక్కడ రాయబడిన మాట ఇదే. ఇలాంటి సంగతే అక్కడ రాయబడి ఉంది. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి రండి మళ్ళీ ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, 1వ అధ్యాయం ఇక్కడ చూడండి 10వ వచనములో, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఇక్కడ ఒక మాట ఆలోచన చేయండి. ఆత్మ వశములో ఉంటే ఆయన ఎవరో మనకు అర్థమైంది. మానవుడా నీ సొంత జ్ఞానముతో వెతకాలంటే ఆయన అర్థం కాడు. సొంత తెలివితో ఆయన్ని రక్షించాలంటే ఆయన అర్థం కాడు. ఎవరి వశములో ఉన్నాడు? యోహాను ఎవరి వశములో ఉన్నాడు? నేను ఆత్మ వశములో ఉన్నాను, ఆత్మ వశములో ఉన్నాను. ఎప్పుడది? ప్రభు దినము, రొట్టె విరిచే దినము, ఆరాధన దినం. ఒక ఆరాధన దినములో ఒక విశ్వాసికి ప్రభు యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో ఆ సంగతులు ఇక్కడ 10వ వచనము నుండి చాలా సంగతులు యోహాను తెలియజేస్తున్నాడు. ప్రభువు దినమందు నేను ఆత్మ వశములో ఉన్నాను. ఆరాధన చేశాం, చాలా చాలా విశేషమైన ఆరాధన చేశాం. ఆత్మ వశములో చేశావా, శరీర వశములో చేశావా? భూలోకములో భక్తి 2 రకాలు.
శరీర వశములో భక్తి, ఆత్మ వశములో భక్తి. మనము ఆత్మ వశములో ఉండాలి, ఆత్మ వశములో ఉండాలి. ఎవరైతే ఆత్మ వశములో ఉంటాడో శరీర క్రియలు ముందుకు రావు, ఆత్మ క్రియలు ముందుకు వస్తాయి. చాలా నియమ నిబంధనలు ఈ భాగంలో 10వ వచనం నుండి చాలా సంగతులు ఆయన దర్శన రూపంగా చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి ఒక శబ్దము నాతో మాట్లాడుట వింటిని. బూరధ్వని వంటి ఒక శబ్దము నాతో ఆత్మలో దేవుని మాట ఆయన మనతో తెలియపరిచే మాట. ఆ బూర శబ్దము వంటి ఆ స్వరమేమిటో అని ఎక్కడ విన్నాడంట ఆయన? నా వెనుక చెప్పుట వింటిని. చూడండి అక్కడ 1వ అధ్యాయం చూడండి మరి ఒకసారి, 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. నా ముందు లేదు, అది ఎక్కడ వింటున్నాడంట? ఓ మానవుడా, ఇక్కడ ఒక గొప్ప విశేషం. పూర్వం మనం కూడా ఇలాగే ఉన్నాం. మన వెనుక దేవుని యొక్క వాక్యం, మన వెనుక దేవుని యొక్క వాక్యం. దానికి అభిముఖులమై ఉండలేదు, దానికి ఎదురుపడలేదు. మనం అదేమిటో చూడాలనుకోలేదు. జక్కయ్య వలె చాలా కాలము తప్పించుకొని ఉన్నాం. ఒక దినం ఆయన ఎవరు వెనుక విన్న సంగతులు ముందుకు వచ్చి చూడడం కొరకై జక్కయ్య సిద్ధపడినట్లుగా ఇక్కడ ఏమన్నాడు? నా వెనుక ఆ స్వరము వినుట నేను వింటిని. వెనుక విన్నవాడు దాని వైపు తిరిగితే చెప్పిన వాడెవడో అర్థమవుతాడు. ఏం చేయాలి? ఆయన మన ముందుకు రాడు, మనం ఏం చేయాలి? ఆయన ముందుకి. జక్కయ్య ఒక అడుగు వేస్తే ప్రభువు 4 అడుగులు ముందుకేస్తాడు. మనం ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు ప్రభువు మన కొరకై ముందుకు వస్తాడు. ఇది ఏమిటో అని నేను తిరిగి తిని. చూడండి అక్కడ మనసు, ఇది మారు మనసు అంటారు. చూడండి ఇక్కడ 12వ వచనంలో 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని నేను తిరిగి తిని. ఈ పెద్ద కూడికలో విశ్వా సంఘములో తిరిగిన వారు కొందరు, తిరగని వారు కొందరు. వింటూనే ఉన్నారు. ఎంతో కాలముగా, అనేక విధాలుగా సండే స్కూల్లో మొదలు పెట్టుకొని రకరకాలుగా వాక్యాన్ని వింటూనే ఉన్నారులే కానీ తిరగలేదే. తిరగని వారికి ఏం కనబడుతుంది? ఆయన ముఖం వైపు చూడకపోతే ఆయన ఎలా అర్థమవుతాడు? ఇది ఏమిటో అని నేను తిరిగి తిని. ఇప్పుడు ఇట్లా చూస్తూనే ఆ ప్రభువు ఆకాశములో సింహాసనము గలవాడు, భూమి పాదపీఠముగా గలవాడు, ఇంత ఆకృతి గలవాడు ఆయన ఎదుట కనబడగా చూడలేక సాగిలపడి కింద పడిపోయాడు కదా. యోహాను ఏమైపోయాడు? అతడు మూర్ఛిల్లి కింద పడిపోయాను, బోర్ల పడ్డాడు కదా. పడి కళ్ళు మూసుకొని ఆయన పాదాల దగ్గర ఏముంది? యోహాను యొక్క శిరస్సు ఉంది. ఆయన పాదాల దగ్గర యోహాను యొక్క శిరస్సు ఉంది. ఏదో ఒక దినము ఆయన పాదాల దగ్గర మన శిరస్సులు ఉండాలి. ఉంటేనే ఆయన దీవెన, ఉంటేనే ఆశీర్వాదం. యోహాను ఆయన పాదముల యొద్ద తన శిరస్సు ఉంచిన వాడై మెల్లగా కన్నులు తెరిచి చూడగా మొదట ఏం కనపడతాయి? కింద పడిన వాడికి ఏం కనపడతాయి? పాదాలే కనపడతాయి. ఏం కనపడతాయి? మొదట పాదాలే కనపడతాయి. తల ఎత్తి చూస్తున్న కొలది మీరు గమనించండి, ఇక్కడ ఆ విశేషమైన ఆకృతి కలిగిన ఆ ప్రభువు 7 వర్ణనవి భాగములో చేశాడు. యోహాను 7 వర్ణనవి భాగములో చేశాడు. మొదట అతడు మూర్ఛిల్లిన వాడై కన్నులు తెరచి మొదటిగా ఆయన పాదాలు చూస్తున్నాడు.
చూడండి, నేను చూడగా, నేను వాక్యం ఈ భాగం కాదు, నేను 2 మాటలు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 13వ వచనం, తిరుగగా 7 సువర్ణ దీపములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. దొరికాడు ఇక్కడ. ఓ గొల్లలారా, మీరు వెళ్ళి చూడండి, ఎవరైనా చూస్తే అర్థమవుతాడు. ఇప్పుడు యోహానుకి అంతకుముందు ఆయనతోనే సంచరించినా, ఆయనతోనే భుజించినా, సహవాసము కలిగిన వాడైనా ఒక ప్రత్యేకమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన కనపడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన మహిమలో గల ఆ ప్రభువు కనపడుతున్నాడు. ఏం కనపడుతున్నాడు ఇక్కడ చూడండి, నేను చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగు వస్త్రములు. ఒకటి, ఆయన పాదములు వర్ణన చేశాడు. తర్వాత వచనములో రొమ్మునకు బంగారు దట్టి 2వ వర్ణన. 3వ వర్ణన తలయు తల వెంట్రుకలు హిమమంత ధవలమైనవి. 4వ వర్ణన నేత్రములు అగ్నిజ్వాలలలో వలె ఉన్నవి. తర్వాత 5వ వర్ణన పాదములు కొలిమిలో పుట్టము వేయబడిన మరియు అపరంజితో సమానమైనవై ఉన్నది. 6వ వర్ణన కంఠస్వరము విస్తార జల ప్రవాహము వలె ఉన్నది. తర్వాత 7వ వర్ణన ఆయన చేతులు, ఆయన నోరు, ఆయన ముఖము. ఇక మీరు గమనించండి, పాదముల నుండి ఆయన తల వరకు ఉన్న విశేషమైన సంగతులన్నీ కూడా పరలోకములో చూస్తున్నాడు, ఒక దర్శనములో చూస్తున్నాడు. ఈరోజు వర్తమానం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి మీకు ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రములో ఉంటాడు. మీరు వెళ్ళి ఆయనను చూడండి. వారు విధేయులై ఆ మాటకు వారు అవిధేయులు కాక వారు బయలుదేరి ఆ స్థలము రండి, మనము అక్కడి వరకు వెళ్ళి చూద్దాము. వాళ్ళు ఏమనుకున్నారు? 2వ అధ్యాయం మీరు చదువుకోండి. రండి, మనం అందరము రండి. చూడండి, మళ్ళీ ఒకసారి 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయానికి రండి. ఏమన్నారు ఇక్కడ? 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళిరి. ఒకనితో ఒకడు చెప్పుకొని. పిల్లలు జాతర వినండి, ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు. వార్త అందరికి ఒకేసారి వచ్చింది. వార్త అందరూ ఒకేసారి విన్నారు. వార్త వారి హృదయాలలో ఒకేసారి నింపబడింది. వారు ఏం చేశారు? ఒకడు నమ్మి మరి ఒకడు నమ్మక, ఒకడు అనుమానించి, ఒకడు విభేదించి, వివిధ రకాలైన మనస్తత్వాలతో వాళ్ళు ఉన్నారా? వారు ఒకరితో ఒకడు మాట్లాడి సంఘాలలో 100 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు, 5000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాక్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే, వర్తమానం ఒక్కటే. ఏకీభవించలేదే. ఒకరితో ఒకరు సఖ్యత కలిగి లేరే. సంఘం ఎలా ఫలిస్తుంది? వ్యక్తులు ఎలా ఫలిస్తారు? వాక్యం ఎలా ఫలిస్తుంది? మొదట ఈ గొల్లలు, పామరుడు, విద్య లేని వారు, ఎన్నిక చేయబడిన వారు మనకు తెలియజేస్తున్న సంగతి ఏమిటంటే, విన్న వాక్యమునకు అందరూ లోబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అన్నా ఇలా వచ్చింది, నువ్వేమంటావు? ఇలా సంగతి తెలియచేయబడింది, నువ్వేమంటావు? ఎవరినైనా వీడు తక్కువ వాళ్లే విసర్జించారా? వీడు పనికిరాళ్లే విసర్జించారా? సంఘాలలో పనికిరాని వాళ్ళు ఎవరో చెప్పండి. సంఘాలలో దేవుడికి అవసరం లేని వాళ్ళు ఎవరో చెప్పండి. ఎవరి ఆలోచన దేవుడికి అవసరం లేదో చెప్పండి. ఏం చేయాలి?
కలుపుకొని కలిసి ఏక మనసుతో. మీరు ఎంతైనా అపొస్తలుల కార్యముల గ్రంథంలో మొదటి సంఘాన్ని మీరు చూసినట్లయితే వారు ఏక మనసుతో కూడి ప్రార్థన చేసిరి. గొల్లలు కూడా ఏం చేశారు? వారు ఏక మనసుతో ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే ఒకటే విషయం, లోక రక్షకుడు పుట్టాడు, వెళ్ళి చూడండి. ఆ సంగతి అర్థమైంది, వెళ్ళి చూద్దాము రండి. అప్పుడు జరిగిన ఒక వింత, అప్పుడు పరలోక సైన్య సమూహము ఆ దేవదూతతో కూడా ఉండి ఇంకొక వర్తమానం చెప్పాడు. చూడండి అక్కడ రెండవ అధ్యాయం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేసిరి. చూడండి, జాగ్రత్తగా వినండి. 12వ వచనం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. వెంటనే అర్థం ఏంటి? ఇది వేరు వర్తమానాలు కాదు. ఇవి ఒక శిశువు రక్షకుడు పుట్టబోతున్నాడు వర్తమానం. వెంటనే పుడితే ఏంటో ఇందాక వరకు నేను చెప్తున్న సంగతులు అవే. ఆయనతో మనకేంటి, ఏం కలుగుతుందో వెంటనే అన్నాడు ఇక్కడ. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఏమంటున్నారు తెలుసునా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానం, దేవునికేమో మహిమ, మానవులమైన మనకు దేవుడు ఏం చేశాడు? సమాధానాన్ని వాగ్దానం చేశాడు. దీనికోసమే ఈ సమాధానము వాగ్దానం చేశాడు కనుకనే సమాధానము కొరకైన అనేకమైన కార్యాలు ఆ ప్రభువు ఎలా వచ్చింది మానవులకు సమాధానం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. 53వ అధ్యాయం 2వ అధ్యాయం. లూకాసు వార్తలో సమాధానము భూమి మీద ఆయనకు ఇష్టలైన వారికి సమాధానము అన్నాడే. ఈ సమాధానము కలుగ చేయాలంటే ఈ సమాధానం మానవులకు ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. గమనించండి, ఇక్కడ 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఇక్కడ రాయబడిన మాట 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. జాగ్రత్తగా అందరం కలిసి ఆ మాట చూద్దాం. చివరి తర్వాత వచనం అందరం కలిసి చూద్దాం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవదూతల చేత వాగ్దానం చేయబడిన సమాధానం ఊరికే రాలేదు. యెషయా ఏమంటున్నాడు దీనిలో? ఆ శిక్ష సమాధానం కొరకైన శిక్ష. మానవుడా, నీకు సమాధానం రావాలంటే ఒక శిక్ష ఒకనికుంది. ఆ శిక్ష ఒకనికుంది. శిక్ష అనుభవించుట ద్వారా మానవులకు సమాధానం. అందుకే ఇక్కడ మన అన్నాడు కదా. మనం అంటే మనమే. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడే. వాస్తవానికి శిక్ష మనది. అపరాధుల మనం, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో సావలసిన వారం మనం, కొరడాదములు తినవలసిన వారం మనం, శిరోలో వేలాడవలసిన వారం మనం, బ్రాహ్మణ వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తులమైన మనమే ఆ శిక్ష అనుభవించాలి. కానీ మధ్యలో ఒకటి వచ్చింది, సమాధానము. దేవునితో సమాధానము. శిక్ష నీదే, కానీ నిన్ను తన తండ్రితో సమాధానపరచుటకై మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. ఏం చేశాడు ఆయన? శిక్ష ఆయన మీద వేశాడు. ఆ జడ్జి ఆయన, న్యాయాధిపతి ఆయన కదా. పాపము లేని వాడికి శిక్ష, నీతిమంతుడైన వారికి శిక్ష విధించాలంటే న్యాయాధిపతికి ధైర్యం ఉండాలి. తప్పు చేయని వారికి శిక్ష వేయాలంటే ధైర్యం ఉండాలి.
కానీ వాగ్దానం చేశాడు. మాట ఇచ్చినవాడు తప్పనివాడే. ఆయన చెప్పి చేయనివాడు కాదు కదా. ఆయన ప్రేమ మానవుల మీద నిరంతరం ఉండేది కదా. ఆయన ప్రేమ ఎలా నిరూపణ చేసుకుంటాడు? నాకు ఇంత ప్రేమ మీ మీద ఉంది అని ఎలా నిరూపణ చేసుకుంటాడు? డబ్బు ఇస్తేనా, బంగారం ఇస్తేనా, వెండి ఇస్తేనా, ఆస్తులు ఇస్తేనా, ఐశ్వర్యం ఇస్తేనా, ఆరోగ్యం ఇస్తేనా, ఇలా ఆయన ప్రేమను వెల్లడి చేసుకోగలడా? ఇట్లుండగా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ దూరస్తులమై ఉండగా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకై సిలువలో బలిగా అర్పణ చేశాడు. ఇది ప్రేమ, ఆయన ప్రేమ. ఎందుకొరకు సమాధానార్థమైన శిక్ష, సమాధానం. ఇదంతా దేవుడు అనాది కాలం నుండి భూ సంబంధమైన భౌతికమైన సంగతుల ద్వారా మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. లేవియ కాండం 3వ అధ్యాయం తిప్పండి. లేవియ కాండం 3వ అధ్యాయం. లేవియ కాండము 3వ అధ్యాయం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విధి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నాడు. 3వ అధ్యాయం, లేవియ కాండము 3వ అధ్యాయం. ఇక్కడ ఒక బలి గురించిన సంగతులు, నియమాలు రాయబడి ఉన్నాయి. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, యాజకుడైన అహరోను బలిపీఠం మీద అర్పణ చేసే అర్పణను గురించిన ఒక సమాచారం ఈ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 53:5 చెప్పిన సంగతులు ఇవే. 3వ అధ్యాయంలో ఉన్న సంగతులే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అన్ని సంగతులు, ఆ సంగతులే వీటిని గురించి చెప్పాడు. ఇక్కడ చూడండి నియమాలు. ఆ నియమాలు ఏమిటన్నాడు? అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, పీస్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్. సమాధానం, మానవులకు శాంతి. ఆనాటికి అప్పటికప్పుడు శాంతి లేనివాడు, సమాధానం లేనివాడు, దోషి అయినవాడు, పాపం వలన అపరాధ భావం చేత కురింగిపోతున్నవాడు ఈ అపరాధ భావం నుండి వెలుపలికి రావాలి, ద్వేషము నుండి వెలుపలికి రావాలి, సమాధానపరుచుకోవాలి, తనను తాను నిమ్మలపరుచుకోవాలి, ఇతరులతో సమాధానపరుచుకోవాలి. ఇక్కడ దీని కొరకై ఒక క్రతువును దేవుడు వారికి సూచనగా ఇచ్చాడు. ప్రియులారా, సమాధానార్థమైన బలి, సమాధానార్థమైన బలి. ఏం జరుగుతుంది? ఎవడు సమాధానము కోల్పోయాడో వారిలో 3 విధాలైనటువంటి బలియాగాలు ఇక్కడ ఉన్నాయి. సమాధానముగా తెచ్చినటువంటి పశువు కోడెలలో ఒకటి అయిన ఎడల అని రాయబడి ఉంది. మనం చదివిన 1వ వచనంలో. తర్వాత వచనాలలో సమాధానార్థముగా తెచ్చినది మేకలలో ఏదైనా ఒకటి అయిన ఎడల అని రాయబడి ఉంది. సమాధానార్థముగా తెచ్చినది గొర్రెలలోనూ పశువులలోనూ ఒకటి అయిన ఎడల అని చెప్పబడింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, 2 మాటలు మీ హృదయాల్లోకి వస్తే యేసుక్రీస్తు ఎలా సమాధానార్థమైన బలియాగముగా అర్పణ అయ్యాడో మనకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? ఈ 3వ అధ్యాయం మీరు చదువుకోండి. దీన్ని ఏమన్నాడంటే, వారు సమాధానం లేనివాడు పశువుని తెస్తాడు, దాని తల మీద చేయబెడతాడు, ఆ పశువు వధించబడుతుంది, రక్తము గిన్నెలోకి తీయబడుతుంది, రక్తము బలిపీఠం చుట్టూ అది ప్రోక్షించబడుతుంది. ఆ బలి పశువు యొక్క మాంసము, ఇప్పుడు జాగ్రత్తగానండి, ఆ బలి పశువు యొక్క శరీరము, ఆ బలి పశువు యొక్క శరీరం. 3వ అధ్యాయంలో ఉన్న సంగతులు మీ ఎదుట ఉంచుతున్నాను. దాని యొక్క ఆంత్రముల మీద ఉన్న క్రొవ్వును, ప్రేగుల మీద ఉన్న క్రొవ్వును, లోపల ఉన్న క్రొవ్వంతటిని కొంచెమైనా మిగలకుండా ఆ పశువు ఏది వధించబడినా ఆ పశువు యొక్క క్రొవ్వు మొత్తమును తీసి ఒక ప్రక్కన ఉంచాలి. దానిలో ఒక భాగం, 2వ భాగం ఆ పశువు యొక్క కుడి జబ్బను యాజకుడు తనదిగా తీసుకొని వెళ్ళాలి. ఆ పశువులో 2వ భాగం ఎవరు తీసుకున్నారు? యాజకుడు తీసుకున్నారు. మిగిలిన పశువు ఆ పశువు యొక్క మిగిలిన భాగమును
దానిని అక్కడే వండి అక్కడే దహించి ఏం చేయాలి? ఈ క్రొవ్వును బలిపీఠం మీద కాల్చివేయవలెను. అది దేవునికి ఇంపైన బలి. అది దేవునికి ఇంపైన బలి. యాజకుడు ఒక భాగాన్ని తీసుకుంటాడు, అతడును అక్కడే తినాలి, అక్కడే తినాలి. ఇది యాజకుని యొక్క భాగము. మూడవ భాగము ప్రజలు ఉన్నారు, వారు లేదా తెచ్చిన వారు ఉన్నారు, వారు ఆ భాగమును అక్కడే తినాలి. ఇప్పుడు మనకు ఆలోచన చేద్దాం. ఇదేమిటి? ఒక భోజనశాల. ఏమిటిది? ఒక భోజనశాల. ఈ భోజనశాలలో ఎవరెవరున్నారు? దేవుడు భోజనానికి కూర్చున్నాడు, యాజకుడు భోజనానికి కూర్చున్నాడు, అర్పించిన వాడు భోజనానికి కూర్చున్నాడు. దీనికి ఏమన్నాడంటే, ఇక్కడ చూడండి, లేవియకాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే 11వ వచనం చూడండి, 11వ వచనం చూడండి. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. 16వ వచనం చూడండి. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. హోమరూపమైన ఆహారము. ఒక భోజనశాలలో భోజన పంక్తిని ఎవరెవరు కూర్చున్నారు? దేవుడు ఉన్నాడా? యాజకుడు ఉన్నాడా? అపరాధి అయిన వాడు, అపరాధం పోగొట్టుకోవడానికి వచ్చిన వాడు, అర్పించువాడు ఉన్నాడా? ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడి రండి, మీరందరూ కూడి రండి. ఒక పశువు వధించబడెను. ఒక పశువు యొక్క రక్తము చిందించబడెను. అది బలిపీఠం మీద అది ప్రోక్షించబడెను. ప్రోక్షణ రక్తం, ప్రోక్షణ రక్తం. ఆ రక్తమంతా చిందించిన ఆ పశువు మీ ఎదుట ఉన్నది. ఓ సమాధానం లేని మానవుడా, అర్పణ అయిపోయింది, బలి అయిపోయింది, పశువు వధించబడింది, రక్తము కార్చబడింది. ఇక నీ అపరాధములకు శిక్ష నీ నుండి తొలగిపోయింది. సమాధానార్థమైన బలి. దీనికి ఏం పేరు? సమాధానార్థమైన బలి. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒక సహవాసమును. సమాధానం ఎక్కడ వస్తుంది? సమాధానము పూర్వకాలం 3వ అధ్యాయంలో సమాధానార్థమైన బలి అన్నాడు. దానిలో అంతర్గతంగా మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, దేవుడు సహవాసము ద్వారా సమాధానం ఇస్తున్నాడు. సహవాసము ద్వారా, విశ్వాసం యొక్క సహవాసము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానము ఇస్తున్నాడు. నేను మళ్ళీ అంటున్నా, రొట్టె విరిచేవలే గాని సహవాసంలో ఉన్నావా? రొట్టె విరిచావులే గాని సమాధాన పడ్డావా? ఒకడు తప్పిదము తన సహోదరుని పట్ల తప్పిదము చేసిన ఎడల అక్కడే ఆ బలిపీఠం దగ్గరే ఆ బలి పశువు యొక్క మాంసాన్ని విడిచి ఏం చేయాలన్నాడు? లేదే ఈ జ్ఞానం లేదే, ఈ ఆలోచన లేదే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నేను మీతో ఉన్నాను, సహవాసంలో నేను కూడా పాలిభాగస్తున్నాను. రండి రండి రండి, కూడి రండి, మీరు కూడి రండి, నా ఆవరణలోకి రండి. ఒక సహవాసాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఈ సహవాసంలో సంతోషం ఉంటుంది, ఈ సహవాసంలో సమాధానం ఉంటుంది. సమాధానాన్ని అనుభవిస్తున్నావా? శాంతి లేక, సమాధానం లేక, అసలు నేను మళ్ళీ అంటున్నా, ఆరాధన చేసే నీకే సమాధానం లేకపోతే అన్యులకి ఎలా ఉంటుంది? అన్యులకేం బోధిస్తావు? దేవుని యొక్క రక్షణ పొందిన నీకే దేవునిలో ఆనందం లేకపోతే అన్యులకి ఆనందాన్ని ఏమని ప్రకటన చేస్తావు? ఈరోజు సహవాసాన్ని కోల్పోయాం, ఆ ప్రేమను కోల్పోయాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానము కలుగును కాక. ఎవరి యాజకుడు? మనం చూస్తున్న హెబ్రీ పత్రిక 5, 6, 7 అధ్యాయాలు, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఒక వ్యక్తిని గురించిన సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. రాజును సంహారం చేసి తిరిగి వచ్చి చూడగా అబ్రహామును ఎవరు కనుగొని ఎదుర్కొని అతనికి రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చెనో, కొల్లగొట్టిన ధనములో అబ్రహాము ఎవరికి 10వ వంతు ఇచ్చెనో
ఆ షాలేము రాజు, ఆ షాలేము రాజు, ఆ మెల్కీసెదెకు, ఆ మెల్కీసెదెకు. అబ్రహామును గురించిన సొదొమ గొమొర్రాలు దోచుకోబడినప్పుడు 5 రాజులు వారిని తరిమివేసినప్పుడు అబ్రహాము అలవరచబడిన సైన్యంతో వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు అబ్రహాముకి ఎదురుగా వచ్చి ఒకడు రొట్టెయు ద్రాక్షారసమును విందు, మళ్ళీ విందు. అబ్రహాము దగ్గర చెప్పింది కూడా ఇదే. 3వ అధ్యాయం లేవే కాండము సంగతులే అబ్రహాము దగ్గర కనపడుతున్నాయి. రొట్టెయు ద్రాక్షారసము అంటే వధించబడిన ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఎవరైనా 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చక్కని మాటలు వివరణ ఈ భాగంలో ఉంది. ప్రియులారా జాగ్రత్తగా వినండి. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. మెల్కీసెదెకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు, ఏం పేరంట ఆయన పేరు? ఎవరైనా మెల్కీసెదెకు, ఎవరైనా ప్రధాన యాజకుడు, ఎవరైనా షాలేము రాజు ఆయనే, యాజకుడు ఆయనే, రాజు ఆయనే. రాజులు యూదా గోత్రములో వస్తారు. యాజకులు ఎక్కడి నుండి వస్తారు? అహరోను గోత్రికుల్లో వస్తారు. అహరోను నుండి వస్తారు. ఈయన ఎవరట? మొదట ఆయన పేరుకు సమాధానము, నీతికి రాజు. ఆయన నీతికి రాజు, నీతి రాజు. మరి ఒక భావం ఇక్కడేమన్నాడు? అతడు సమాధాన రాజు. చూడండి అక్కడ చక్కని మాట, సమాధానపు రాజు, నీతి రాజు, సమాధానపు. 2 మాటలు నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరట? మెల్కీసెదెకు నీతి రాజు. 2వ పేరేంటి ఆయనకు? సమాధాన రాజు. ఓ మెల్కీసెదెకు ఎవరో? ఆయన ఎవరో? చాలా మంది యేసుక్రీస్తు అంటారు. యేసుక్రీస్తు కాదు. అక్కడ పోలిక, అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన యేసుక్రీస్తు మన పోలిక చేయలేం. కానీ అలా అన్నాడు. ఇక్కడ కీర్తన 110వ కీర్తన మీరు చదువుకోండి. 110వ కీర్తన 4వ వచనంలో నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అయి ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసి ఉన్నాడు అన్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడు అయి ఉన్నాడని ప్రభు ప్రమాణం. ఈయన ప్రమాణపూర్వకముగా వచ్చినవాడు కదా. అదే అపొస్తలుడైన పౌలు మాట్లాడతాడు. పూర్వపు యాజకులైతే ఎవరైనా ఒకరి చేత నియమించబడతారు, కానీ ఈయన ప్రమాణపూర్వకముగా భూమికి వచ్చినాడు. ఏంటా ప్రమాణము? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. వెళ్ళి చూడండి. ప్రమాణం చేశాడు ఆయన, సమాధానాన్ని ప్రమాణం చేశాడు ఆయన. ఇలా శిశువును చూసి ఆయన జ్వాలపాటలో పాడి, లాలిపాటలో పాడి ఆయన ఆరాధన చేయాలని ఆయన్ని భూలోకానికి పంపలా. ఆయన చెప్పినటువంటి గొప్ప మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యిందు అని ప్రభువు ప్రమాణము. 110వ కీర్తన 4-5 వచనాలే ఉంటాయి. 6 జాగ్రత్త చదువుకోండి. దాంట్లో ఆ సంగతులు ఉంటాయి. 3 చోట్ల ఉన్నాయి కదా. ఆదికాండములో మెల్కీసెదెకు కనపడతాడు. 110వ కీర్తనలో మెల్కీసెదెకు కనపడతాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో హెబ్రీ పత్రికలో మెల్కీసెదెకు. ఇప్పుడు ఎవరు ఈ ప్రభు? ఎవరు? బాలుడే. భూలోకంలో ఆ పశువుల తట్టులో కనబడిన బాలుడే. కానీ ఆయనకు ఒక పని ఉంది. ఆ పని ఏమిటి? సమాధానపరచు పని. మెల్కీసెదెకు చేసిన పని. అహరోను క్రమము, మెల్కీసెదెకు క్రమము. అహరోను క్రమములో యాజకులు చచ్చిపోయారు, ఎవడు లేడు. కానీ మెల్కీసెదెకు క్రమములో వచ్చిన ఒకే ఒక్కడు నిరంతరము ఉంటాడు. నిరంతరం ఉంటాడంటే సమాధానం నిరంతరం ఉండాలా? కొన్ని రోజుల
ఈ మందిరం కట్టేదాకా కొంచెం సమాధానం ఉన్నామన్నా అంటారు కొంతమంది కదా. ఇది పూర్తి అయిన తర్వాత చూద్దాం, అప్పుడు చూసుకుందాం సంగతులు. పూర్తి అయిన తర్వాత విషయాలు చూసుకుందాం. ఇప్పుడేం కావాలా? సమాధానం 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 ఏడలేదు. ఏం కావాలి? దేవుడికి ఏం కావాలి? ఏమన్నాడు? నిరంతరముండువాడు, నిరంతరము చూచువాడు, నిరంతరము గమనించువాడు, నిరంతరము సమాధానము వాగ్దానము చేయబడిన వాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం జాగ్రత్తగా. 12వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో అదే అంటున్నాడు, మీరు సమాధానంతో ఉండండి. ఎఫెసీ పత్రిక మనం ఎంత చదివాం? 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 4వ అధ్యాయంలో మీరు సమాధానము కలిగిన వారై ఉండండి. 1-2 మాటలు తలంపులు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. గమనించండి మరి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం దగ్గరికి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం ఏమన్నాడు ఇక్కడ వాళ్ళతో? మీకు సమాధానము కలుగును, మీకు సమాధానము కలుగును. ఒక మాట చూద్దాం. ఏమన్నాడంటే యూదా పత్రికలో 2 వచనాలు, మొదటి 2 వచనాలు, యూదా పత్రికలో మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పబడినది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. 3 మాటలు ప్రాంతం. కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించునుగాక. ఉండునుగాక కాదు, మీకు ఇచ్చునుగాక కాదు. ఏమన్నాడు ఇక్కడ? మీకు విస్తరించునుగాక. విస్తరించడం అంటే అర్థం ఏంటి? 1 2 అవటం, 2 4 అవటం, 4 8 మంది అవటం. వ్యక్తుల గురించి కాదు. సమాధానము కొంచెము రెట్టింపు అవటం, ఆ రెట్టింపు అవటం. జీవితంలో విశ్వాసి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే కదా. ఏమన్నాడు ఇక్కడ? మీరు మళ్ళీ ఒక డిఫరెన్స్ చెప్తాను మీకు. లూకాసు వార్తలో దేవదూతలందరూ సైన్య సమూహం వచ్చి భూమి మీద మీకు సమాధానము కలుగును అని వాగ్దానం చేశారు కదా. ఎక్కడ సమాధానం ఇది? భూమి మీద సమాధానం. అసలైన సమాధానం ఎక్కడ కాదు, పరలోకంలో అసలైన సమాధానం. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక ప్రయత్నం, సంఘంలో ప్రయత్నం. ఈ రోజు సంఘాలలో యూదా రాస్తున్న మాట, యెరూషలేము ఇశ్రాయేలు దేశంలో మొట్టమొదటి సంఘానికి సంఘంలో ఉన్నవారు కదా యూదా, వీళ్ళందరూ అక్కడ ఉన్నవారు. మరీ తల్లి కుమారుడు యూదా, మరీ తల్లి కుమారుడు యేసుక్రీస్తు చనిపోయేదాకా వీళ్ళు నమ్ముకోలేదు, ప్రభు నమ్ముకోలేదు. వారికి సమాధానం ఎప్పుడు వచ్చిందంటే చనిపోయే పునరుద్ధానుడై లేచిన తర్వాత వారి హృదయాల్లో, ఓ ఈయన మన తల్లి కుమారుడు కాదు, ఈయన పునరుద్ధానుడైన దేవుడు అని నమ్మి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే సమాధానం లేనివాడు మీకు సమాధానం కలుగునుగాక అంటాడా? ఎవరైనా అంటారా? ఏమంటారు? ఇక్కడంతా ఇక రకరకాల గుండి మీకు సమాధానము కలుగునుగాక. ఎవరికి ఎంతవరకు? ఎప్పుడు దాకా? ఏమంటున్నాడు ఇక్కడ? యూదా ఏం ప్రకటన చేస్తున్నాడు? యేసుక్రీస్తు దాసుడను. ఇంతకుముందు మవాడని అనుకున్నా, యాకోబు సహోదరుడును అయిన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును ఏం కలుగునుగాక? సమాధానము కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. ప్రయత్నం అదే. 2 మాటలు జాగ్రత్తగా వినండి. సమాధానం కావాలి. ఏదైనా వనంలో ఆదాము తోలివేయబడ్డాడు, తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి. ఏదైనా వనము వెలుపలకు వెళ్ళినా ఆదామును తిరిగి ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఇంటి నుంచి తరివేయబడ్డాడు, తోలివేయబడ్డాడు, ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాం. పశువును వధించి వారికి వస్త్రములు ధరింపజేశాడు ప్రభు. బలి, రక్తము ద్వారా సమాధానం. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మరి చదువుకున్నట్టే ఆ యోధులు వారు ధర్మశాస్త్రము గలవారు. మీకును మాకును మధ్య ఉన్న ద్వేషం, మీకును మాకును మధ్య ఉన్న అడ్డుగోడ, విధి రూపమైన ఆజ్ఞలు. మేము ధర్మశాస్త్రం ఉంది, మాకు సున్నతి ఉంది, మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, మీకేమి లేవు.
మాకు లోకంలో రెండు గుంపులు. మీకు సున్నతి లేదు, మీకు ఆజ్ఞలు లేవు, మీకు దేవుని పిలుపు లేదు. మేము సున్నతి గలవారం, మేము ఆచారాలు కలిగిన వారం, మేము దేవాలయం కలిగిన వారం. మీకు దేవుడు లేడు, దేవాలయం లేదు, ఆజ్ఞలు లేవు, విధి రూపకమైన ఏ విషయాలు లేవు. మాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోకం రెండు గుంపులు. 2వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు రక్తము ద్వారా ఉభయులను ఐక్యము చేసెను. యేసు రక్తము ద్వారా ఉభయులను, మొదట భూమి మీద సమాధానం వాగ్దానం చేశాడే, అన్యులను దేవుని పిల్లలైన యూదులతో ఇశ్రాయేలీలతో ఐక్యపరచాడు. ఎలా అంటే 14వ వచనంలో ఆయన రక్తము ద్వారా. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దాని ముందు 13 చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. 14వ వచనం. ఏం జరిగింది? ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అర్థమైందా? సమాధానానికి ఒక అడుగు వేశాడు ప్రభువు. ఏం చేస్తున్నాడు? యూదులారా మీ గొప్పతనం ఏమి లేదు, అన్యులారా మీ తక్కువ ఏమి లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములోనే కడగబడాలి. యూదులను అన్యులను ఏమన్నాడు ఇక్కడ? మన సమాధానార్థమైన వాడు. వాళ్ళు ఏమంటున్నారు యూదులు ఇప్పుడు? నిజమే అన్నా, ఆ యేసుక్రీస్తు రక్తంలోకి వద్దాం. మనమందరం ఒకటి. మనమందరం ఆ ప్రభు దగ్గర ఒక దినం సాగిలపడి ఆయన ఘనపరుస్తాం. ఈ సహవాసం అన్యులతో యూదుల సహవాసం. సమాధానపరచడానికి అన్యులతో యూదులను సహవాసంలోకి పిలిచాడు. వారి కొరకై వాళ్ళు మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, శిలువ రక్తము ద్వారా మన ఉభయులను ఆయన ఏకము చేశాను. చేయబడ్డావా? ఇంకా దాని కింద వచ్చిన చోటు తండ్రితో సమాధానపరచి. ఒక మాట రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కని మాట ప్రభువు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20. అక్కడ ప్రారంభంలోనే ఏమన్నాడంటే, సమాధానకర్తయగు దేవుడు. మనసులో పెట్టుకోండి జాగ్రత్తగా. ఎవరి గురించి చెప్తున్నాడు? సమాధానమునకు కర్త అంటే సమాధానము ఆయన వల్లే సర్వలోకములోకి విస్తరించింది. అంతకుముందు సమాధానం లేదు కదా, శాంతిని కోల్పోయాడు. ఇప్పుడేమన్నాడు? ఆయన పేరేంటంట? సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా రేపా ఎల్లుండా ఇంకొక నెల తర్వాత నమ్మిన 5 ఏళ్ల కాలం మాకు నిన్న బీటీ ప్రాజెక్ట్ అని ఒక ఊర్లో సేవకి వెళ్ళాం, అనంతపురం జిల్లా. 37 సంవత్సరాల నుంచి నాకు ఆ సంఘంతో అనుబంధం కలిగిన సంఘం అది. చాలా కాలంగా వెళ్ళలేదు, సంఘానికి వెళ్ళాం. ఎంత సంఘం అంటే దాదాపు 300 మంది కొడుకునే చిన్న విలేజ్, ఎంటైర్ విలేజ్. మా ఎఫ్రాయిం కూడా అక్కడ సేవకు చాలాసార్లు వచ్చాడు. మమ్మల్ని ఇద్దరిని రావాలని ఆహ్వానించారు ఆ ఊరు వాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి సంఘంలోకి అడుగు పెట్టిన తర్వాత ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంకాలం 6 గంటల వరకు, ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంకాలం 6 గంటల వరకు ఎవరింటికి వెళ్లకుండా మమ్మల్ని వదలలేదు. దాదాపుగా 40 గృహాలు దర్శించి వాళ్ళకు ప్రార్థన చేసి రావడం జరిగింది. ఎవరిస్తారు? ఎప్పుడు సమాధానము వెంటాడుమో, నీతిని వెంటాడుమో. అది రాదు, నీ ముందుకు రాదు. వెంటాడు, సమాధానాన్ని వెంటాడు. సమాధానపరచువారు ధన్యులు. నువ్వు ధన్యుడుగా కాదా?
ధన్యుడివా కాదా? నీతిని వెంటాడు, సమాధానాన్ని వెంటాడు. ఈడేమన్నాడు 16:20 సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ కింద ఏం చేస్తాడంట? సాతానును, మీ అందరికి వచ్చిందే కదా, నోటికి వచ్చిన వాటే మళ్ళీ అడుగుతున్నా. సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ కింద సాతానును ఎట్ట దొక్కిస్తాడంట? చితక దొక్కిస్తాడు కదా. అక్కడ ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలా. మీ కాళ్ళ కింద అన్నాడా, పక్కింటోళ్ళ కాళ్ళ కింద అన్నాడా? ఏమన్నాడు? అరే సమాధానం నీకు కావాలంటే నువ్వే ఆ సాతాను చితక దొక్కో. సమాధానం నీకు కావాలంటే ఆ లోపం ఏముందో దాన్ని చితక దొక్కో. లోపల ద్వేషం ఏముందో దాన్ని చితక దొక్కో. చచ్చిపోలేదు, ఈ లోపల నుండి చచ్చిపోలేదు. నీ కాళ్ళు దానికోసం వినియోగించరా? నీ ప్రయత్నం లేదు. నీ ప్రయత్నం సమాధానం ఎందుకు లేదు అంటే ప్రయత్నం లేదు, సమాధానం వెంటాడలేదు. కనుకేమన్నాడంటే నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును అన్నాడు. చితక దొక్కుతావు అనలేదు అక్కడ. మళ్ళా కాలు నువ్వు ఇస్తే తొక్కిచ్చేవాడు ఆయన. నువ్వు కాలు ఇవ్వు, నీ చెయ్యి ఇవ్వు, నీ కన్నులు ఇవ్వు, నీ గుండె ఇవ్వు, ఏమి ఇవ్వకుండా దేవా నీకు స్తోత్రమయ్యా, నేను సంఘస్తున్నాయా, గొప్పోనయ్యా. ఏను గొప్పడువయ్యా? నువ్వు దేని గొప్పడువయ్యా? ప్రేమ లేనోడు నువ్వేం గొప్పడువయ్యా? సమాధానం వెంటాడినోడు నువ్వేం గొప్పడువయ్యా? ఐక్యత కాపాడినోడు నువ్వేం గొప్పడువయ్యా? భూమి మీద సమాధానం వాగ్దానం చేసిన దేవుని యొక్క మాట నెరవేర్చని వాడు నువ్వు ఎట్లా గొప్పవాడివి? దేవుడు ఏమన్నాడంటే సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ కింద సాతానును చితక దొక్కించును. తల చితికిపోయిందే గాని తోక మాత్రం ఇట్టెట్ట అంటా ఉంటది. బతికున్నాను రా అంటది కదా, బతికున్నాను రా అంటది. మనం ఏమనాలా? చచ్చేవలే పో అనాలి. ఏమనాలి? దాన్ని బెదిరి ఏం కావాలి? ఇప్పుడు ఒక్క మాట నేను ముగిస్తా. 19వ అధ్యాయం లూకా సువార్తకు రండి. 19వ అధ్యాయము లూకా సువార్త. 19వ అధ్యాయము లూకా సువార్త. ఈ ఒక్క తలంపు చెప్పి నేను ముగిస్తాను. 19వ అధ్యాయం చక్కని విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. 19వ అధ్యాయము 42వ వచనం నుండి చూద్దాం. గమనించండి. ఇక్కడ విషయం ఏంటంటే 36 కూడా చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. కొంచెం మనసు పెట్టి వినండి, నేను ముగిస్తున్నా. ఇక్కడ 36వ వచనం. ఆయన వెళుతుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగు చోటుగా ఆయన సమీపించుతున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సమీపించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని వారు చెప్పిరి. స్తోత్రము చేయసాగిరి. 41-42లో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఒక తలంపు నేను ముగిస్తాను ఇక్కడ. 41-42 వచనాల్లో బేతనయలో లాజరు మరియ మార్తల ఇంటిలో నుండి ఆయన బయలుదేరి యెరూషలేముకు వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇక మరణానికి ఇష్టపడి వెళ్తున్నాడు. నేను మళ్ళీ లేవియకాండం 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఆయన సమాధానార్థమైన బలి పశువుగా, లేదా యెషయా గ్రంథం 53:5-6 వచనాలు. ఆయన బలి పశువుగా అర్పణ చేయబడాలి. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి బేతనయ్య నుండి అక్కడ నుండి ఆయన యెరూషలేముకు బయలుదేరి వెళ్తున్నాడు. ఒలీవల కొండ ఎక్కి దాన్ని దిగి ఆ వైపునున్న యెరూషలేముకు వెళ్ళాలి. ఈ వైపు బేతనయ్య, ఒలీవల కొండ దాటి ఆ వైపుకు వెళితే దూరంలో 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు దగ్గరలో యెరూషలేం ఉంటుంది. ఇది ఆయన ప్రయాణం ఎంచుకొని ప్రయాణం ప్రారంభం చేశాడు. ఆయన కొండ దిగుచోటికి వచ్చాను. ఎక్కుచోటి కాదు, బేతనయ్య వైపు ఎక్కుచోటు, దిగుచోటు అంటే యెరూషలేం వైపు దిగుచోటికి ఆయన వచ్చినప్పుడు అనేక మంది ప్రజల గుంపు ఆయనకి ఎదురొచ్చారు. ఏం చేశారు? వాళ్ళు ఖర్జూర మట్టలు తెచ్చి దారి పొడుగున పరిచారు. ఆ గాడిద పిల్ల మీద వస్త్రములు పరిచారు. వారి దారి పొడుగున వారి వస్త్రములను పరిచారు. వస్త్రములు పరిచారంటే అర్థం ఏంటంటే దాని మీద నడిచేది ఏంటి? గాడిద కాదు, సింహాసనం ఎక్కిన
ప్రభువుని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఏమంటున్నారు? వారి వస్త్రములు ఆయన కొరకై ఇచ్చారు కదా. వారి వస్త్రం అంటే పాదాల కిందకి తెచ్చారు, ఆయన పాదాల కిందకి తెచ్చారు. వారి జీవితం అంతటిని ఆయన పాదాల క్రిందికి తెచ్చారు. తెచ్చి ఏమంటున్నారు? ఆయన్ని మ్రొక్కుతున్నారు. మనకు సంబంధించిన మాట ఇక్కడ జాగ్రత్తగా వినండి. దూరముగా యెరూషలేము కనపడుతోంది. యెరూషలేము మళ్ళీ ప్రాతినిధ్య సంఘాలు ఉన్నట్లే భూమికి ప్రతినిధి. యెరూషలేము భూమికి ప్రతినిధి. యెరూషలేము వైపు చూస్తూ చక్కని మాట మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, సమాధానం లేదు నీకు. మా దేవుడు అంటావు, మా ఆరాధన అంటావు, మా సొలొమోను మందిరం అంటావు. ఏమైపోయావు? నీ గుణమేమైంది? నీ ప్రేమేమైంది? నీ కొరకై దేవుడు చేసిన వాగ్దానాలు ఏమైపోయినాయి? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. ఈ నీ సమాధాన సంబంధమైన, చూడండి అన్నమాట, ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు నీలో లేకపోతే నువ్వేమవుతావు. చూడండి అక్కడ ఎంత చక్కని మాట ప్రభు మాట్లాడాడు. 41, 42. ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంత మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. వెలుగులోకి వస్తున్నాయి. నేను చెప్పినా, నేను మరణించి తిరిగి లేస్తానన్నాను, నవ్వుకున్నావు. నన్ను కొరల దెబ్బలు కొడతారని చెప్పాను, హేళన చేశావు. మీ కొరకై నేను అర్పణ చేసుకుంటానని చెప్పాను, దూషించావు. సమాధిలో పెట్టబడి తిరిగి లేస్తానని చెప్పావు, అర్థం కాదా? ఇది నీ సమయం, ఈ దినం నీది. ఇది అనుకూలమైన దినం, రక్షణ దినం. ఈరోజు సువార్త నీ ముందుకు వచ్చింది. ఏమయ్యావు నువ్వు? ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన ఆ ప్రేమ నీలో ఉంటే ఎంత మేలు, ఆ సమాధానము నీకు కలిగితే ఎంత మేలు. లేదే, యేసు కన్నీళ్లు విడిచాను. యెరూషలేము, ప్రవక్తలను చంపిన యెరూషలేము, యేసును దోషిగా నిలిపిన యెరూషలేము, పరలోకమును కొట్టించిన యెరూషలేము. నీవు కాదా, నేను కాదా? మనమెవరు? ఈ నీ దినం, ఈ కూడికలో ఈ దినము నీదే, ఈ సమాధానము నీదే, ఈ వాగ్దానము నీదే. వెళ్ళిపోవద్దు, ఊరికే వెళ్ళిపోవద్దు. అయ్యా, సమాధానం లేకుండా ఉన్నాను, శాంతి లేకుండా ఉన్నాను, ఈ దినము నాదే, నాకే, నన్నే మాట్లాడుతున్నాను, నాతోనే మాట్లాడుతున్నాను. కన్నీళ్లు విడిచాను. ఆయన గాడిద మీద వస్తుంటే కొండ దిగుచోటు ఎదురుగా వచ్చి వాళ్ళు అన్నమాట ఏమిటో తెలుసునా? చదువుదాం, ఆ మాట చదువుదాం. చాలా తేడా ఉంది. యోహాను సువార్త 2 లేదా లూకా సువార్త 2వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి చాలా తేడా ఉంది. ఏమన్నాడు ఇక్కడ? 36, 37 చదువుతున్నా చూడండి. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, వాళ్ళకేం కలిగింది ఇప్పుడు? ఆయన బలి, ఆయన రక్తము మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను అని యెషయా రాసిన ఆ సంగతులు ఈరోజు వారి హృదయాల్లో సంతోషం కలిగజేసినాయి. సమూహం అంతయు సంతోషించచ్చు. జాగ్రత్తగా వినాలి, 38 జాగ్రత్తగా వినాలి అందరూ. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నత స్థలములలో మహిమ. అర్థమైందా? సమాధానం ఎక్కడ? లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలందరూ ఏమన్నారు? భూలోకములో సమాధానం. పరలోకం నుండి దేవదూతలు ఏమన్నారు? భూలోకములో సమాధానం అన్నారా? ఇక్కడ వీళ్ళేమంటున్నారు?
నో భూలోకములాయ మరణం ద్వారా మాకు సమాధానం వచ్చింది. ఇప్పుడు మేము పరలోకానికి వెళతాం. నిరీక్షణ ఏంటి? మేము పరలోకానికి వెళతాం, ప్రభువుతో ఉంటాం, మాకు పరలోకములో సమాధానం. ఏమన్నారు అక్కడ? పరలోకములో సమాధానం. జాతకమేనాన్ని ముగిస్తున్నా. ఈ సమాధానం కావాలా? నీ రక్తముచే సకల జనులకొని యాజక రాజ్యముగా చేసితివి. నీ రక్తముచే సకల జనులకొని యాజక రాజ్యముగా చేసితివి. సర్వ సృష్టిని మహిమను పాడగా సకల జనులని మహిమను పొగడగా సాగిల పడిన నమస్కారము చేసేదా. సాగిల పడిన నమస్కారము చేసేదా. ఆరాధింతును కొనియాడెదను ధవళవర్ణుడా పరిపూర్ణ తేజుడా. ఘనముగా నిన్ను పాడి స్తుతించెదా. ఘనముగా నిన్ను పాడి స్తుతించెదా. మహిమా ఘనత కృప సంహితుడా. మహిమా ఘనత కృప సంహితుడా. ఆరాధింతును కొనియాడెదను ధవళవర్ణుడా పరిపూర్ణ తేజుడా. ఆ సమాధాన బలి ద్వారా సహవాసం ఇచ్చిన దేవుడు, తండ్రితో సమాధానం కలగజేసిన దేవుడు, భూమి మీద యూదులతో సమాధానం కలగజేసిన దేవుడు, జీవితకాలమంతా మనలను పోషించువాడు, అమరుడై ఉన్నాడు. ఆయన ఎదుట సాగిలపడదాం. సాతాను తొక్కివేయబడ్డాడు, అణిచివేయబడ్డాడు. ఆ ప్రభువుని మహిమపరచుదాం. ఆయన దగ్గర మనకు సమాధానము ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, మీకే స్తోత్రాలయ్యా. మానవుని సమస్య అది ఎవరికి చెప్పుకోలేని సమస్య, కుళ్ళిపోతున్న సమస్య, కృంగిపోతున్న సమస్య, లోపలే అణిగిపోతున్న సమస్య. అయ్యా, సతమతమైపోతున్న మానవ జాతి కొరకై మీ కుమారుని వాగ్దానం చేశారు కదా, సమాధానార్థముగా వాగ్దానం చేశారు. ఈ సమాధాన వాక్యము, శాంతి వాక్యము ఆయన ద్వారా మాకు పంపించారు కదా. భూమి మీద ఇష్టలుగా ఉంటే సమాధానమే. భూమి మీద ఇష్టలుగా ఉన్నవాడు పరలోకములోను ఇష్టడే, పరలోకములోను సమాధానమే. అలాగైతే భూమి మీద మేము ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నారు కదా. ఈ సమాధానం మాకు కావాలంటే అయ్యా, మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని, స్థానిక సంఘాన్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.